Hello, good morning, my dear children. This is your Balachandra. Here in this video, I am going to explain you about the prepositions of movement. సో ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్ అనేటువంటి ఈ టాపిక్ గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్ షో డైరెక్షన్ ఆర్ మోషన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మూమెంట్ మోషన్ కదులుతూ ఉన్నటువంటి సమయంలో మనం ఎలాంటి ప్రిపోజిషన్స్ ఉపయోగించాలి, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ అనేటువంటిది మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. ద మోస్ట్ కామన్ ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్ ఆర్ టు, ఇంటూ, అవుట్ ఆఫ్, ఆన్ టు, ఆఫ్, ఫ్రమ్, టువర్డ్ ఆర్ టువర్డ్స్, త్రూ, ఓవర్, under, along, across, past, up, down, around. సో దీస్ ఆర్ ద ప్రిపోజిషన్స్. ఒక మూమెంట్ అనేటువంటిది ఉన్నటువంటి సమయంలో, కదలిక ఉన్న సమయంలో ఈ ప్రిపోజిషన్స్ మనం ఉపయోగిస్తాం. కానీ ఏ సందర్భంలో ఏ ప్రిపోజిషన్ అనేటువంటిది కరెక్ట్గా ఉపయోగించాలి అనేటువంటిది మనం చూడబోతున్నాం. సో టు అనేటువంటిది ఫస్ట్ ప్రిపోజిషన్. మూమెంట్ టువర్డ్స్ ఏ స్పెసిఫిక్ డెస్టినేషన్. సో యూజ్ someone used when someone or something moves towards a particular place. ఏదైనా ఒక పర్టికులర్ ప్లేస్కి కదులుతూ ఉన్నటువంటి సమయంలో, మూమెంట్ ఉన్నటువంటి సమయంలో మనము టు అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఇక్కడ చూడండి, షీ ఈజ్ గోయింగ్ టు స్కూల్. ఆమె వెళుతూ ఉంది, వెళుతూ ఉందన్నమాట. ద యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఎక్కడికి వెళుతుంది ఆ అమ్మాయి? స్కూల్కి వెళ్తుంది. సో పర్టికులర్ స్పెసిఫిక్ డెస్టినేషన్ ఇక్కడ స్కూల్ అనేటువంటిది డెస్టినేషన్. సో షీ ఈజ్ గోయింగ్ టు స్కూల్. స్కూల్కి వెళుతూ ఉంది, అమ్మాయి వెళుతూ ఉంది, మూమెంట్ ఉంది, కదులుతూ ఉంది అనమాట. ద యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్. వాట్ ఈస్ ద యాక్షన్ హియర్? గోయింగ్. సో అమ్మాయి వెళుతుంది, ఎక్కడికి వెళుతుంది? స్పెసిఫిక్ డెస్టినేషన్ ఏంటి ఇక్కడ? స్కూల్. సో పర్టికులర్గా ఒక డెస్టినేషన్కి వెళుతున్నాము, మూమెంట్ ఉన్న సమయంలో టు అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, ఐ సెంట్ ఏ లెటర్ టు మై ఫ్రెండ్. నేను ఒక లెటర్ని పంపించాను. ఎక్కడికి పంపించాను? నా ఫ్రెండ్కి పంపించాను. సో ఇక్కడ డెస్టినేషన్ ఏంటి? మై ఫ్రెండ్. పర్టికులర్గా ఒక స్పెసిఫిక్ డెస్టినేషన్కి మూమెంట్, కదలిక అనేటువంటిది జరుగుతూ ఉన్న సమయంలో మనం టు అనేటువంటి ప్రిపోజిషన్ని ఉపయోగిస్తాం. వీఆర్ ట్రావెలింగ్ టు ప్యారిస్. మేమందరూ ట్రావెల్ చేస్తూ ఉన్నాం. ఎక్కడికి? ప్యారిస్కి ట్రావెల్ చేస్తూ ఉన్నాము. సో హీ వాక్ టు ద బస్ స్టాప్. అతను నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? బస్ స్టాప్కి నడుచుకుంటూ వెళ్తున్నాడు. సో స్పెసిఫిక్ డెస్టినేషన్ ఏంటి ఇక్కడ? బస్ స్టాప్ అనేటువంటిది స్పెసిఫిక్ డెస్టినేషన్. సో ఒక మూమెంట్ అనేటువంటిది, కదలిక అనేటువంటిది స్పెసిఫిక్ డెస్టినేషన్కి వెళుతున్నాము అనేటువంటి స్పెసిఫిక్ డెస్టినేషన్ కానీ మెన్షన్ చేస్తే ప్రిపోజిషన్ టు అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఇక్కడ చూడండి, షీ ఈజ్ గోయింగ్ ఎట్ స్కూల్. సో ఇక్కడ ఎట్ అనేటువంటిది రాంగ్ ప్రిపోజిషన్. షీ ఈజ్ గోయింగ్ ఎట్ స్కూల్. మూమెంట్ ఉంది కాబట్టి అక్కడ ఎట్ ఉపయోగించకూడదు. ఓకేనా? షీ ఈజ్ గోయింగ్ టు స్కూల్. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా ఇంటూ, ఇంటూ ఇంటూ ఎప్పుడు ఉపయోగించాలి? నెక్స్ట్, మూమెంట్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్. వెన్ యూజ్డ్ వెన్ సంథింగ్ మూవ్స్ ఇన్సైడ్ ఎ స్పేస్. ఇంటూ అంటే ఏదైనా అవుట్ సైడ్ నుంచి ఒక లోపలికి కదులుతూ వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో, బయట నుంచి, వెలుపల నుంచి ఏదైనా ఒక పర్టికులర్ ఏరియాలోకి లోపలికి వెళ్తూ ఉన్న సందర్భంలో కదులుతూ ఉన్నారు, మోషన్. ఇన్ అంటే కదలిక ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, బాలచంద్ర ఈజ్ సిట్టింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. సిట్టింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. సో ఇన్ అనేటివి ఇక్కడ కూర్చొని ఉన్నాడు. సో దెర్ ఈజ్ నో మోషన్, కదలిక లేదు అక్కడ. బట్ మూమెంట్ ఇక్కడ ఉంది. బాలచంద్ర గెట్ ఇన్ టు ద క్లాస్ రూమ్. గెట్ ఇన్ టు ద క్లాస్ రూమ్. బాలచంద్ర వెంట్ ఇన్ టు ద క్లాస్ రూమ్. జంప్డ్ ఇన్ టు ద పూల్. సో ఇక్కడ కదలిక ఉంటే ఇంటూ ఉపయోగించాలి మూమెంట్ ఉన్నప్పుడు. మూమెంట్ లేనప్పుడు ఇన్ అనేటువంటిది ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, షీ వెంట్ ఇన్ టు ద రూమ్. షీ వెంట్ ఇన్ టు ద రూమ్. ఆమె రూమ్లోకి వెళుతూ ఉంది, అంటే వెంట్ ఇన్ టు ద రూమ్, రూమ్లోకి వెళుతూ ఉండింది అనమాట. సో యాక్షన్ జరుగుతూ ఉండింది. ఓకేనా? అలా యాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు హీ జంప్డ్ ఇన్ టు ద పూల్. అతను జంప్ చేస్తున్నాడు ఇన్ టు ద పూల్. ఎక్కడికి?
పైనుంచి లోపలికి ఎగిరి పూల్లోకి దూకుతూ ఉన్నాడు. ఇంటూ జంప్డ్ ఇంటూ. సో ఇక్కడ కదలిక ఉంది. కదలిక ఉన్నప్పుడు ఇంటూ ఉపయోగించాలి. మూవ్‌మెంట్ లేనప్పుడు ఇన్ ఉపయోగించాలి. సో, మూవ్‌మెంట్ ఫ్రమ్ ఔట్‌సైడ్ టు ఇన్‌సైడ్. ఔట్‌సైడ్ నుంచి లోపలికి వెళుతూ ఉన్న సందర్భంలో ఇంటూ అనేటువంటి ప్రిపోజిషన్‌ని ఉపయోగిస్తాం. సో, ద క్యాట్ రాన్ ఇంటు ద హౌస్. ద క్యాట్ రాన్ ఇంటు ద హౌస్. ఓకే. సో, హీ జంప్డ్ ఇంటు ద పూల్. ఇది 10థ్ క్లాస్‌లో మనకు 2025 ప్రిపోజిషన్ మనకు 10థ్ క్లాస్‌లో ఇవ్వడం జరిగింది. సో, ద క్యాట్ రాన్ ఇంటు ద హౌస్. క్యాట్ ఆ హౌస్‌లోకి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుందనమాట. సో, రాన్ ఇంటు ద హౌస్. ఎక్కడి నుంచో బయట నుంచి ఆ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళుతూ ఉంది. సో, మూవ్‌మెంట్ ఉంది. క్యాట్ రాన్ ఇంటు ద హౌస్. ఆ హౌస్‌లో ఎక్కడికి వెళుతూ ఉంది? పర్టిక్యులర్ ఇక్కడ హౌస్‌లోకి బయట నుంచి ఇంట్లోకి వెళుతూ ఉందనమాట. సో, రాన్ ఇంటు ద హౌస్. సో, ఇంటూ మీన్స్ యూజ్డ్ వెన్ సంథింగ్ మూవ్స్ ఇన్సైడ్ ఏ స్పేస్. ఔట్‌సైడ్ నుంచి ఇన్సైడ్‌లోకి లోపలికి వెళుతూ కదలిక ఉన్న సందర్భంలో మనం ఇంటూ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. నెక్స్ట్ ఔట్ ఆఫ్. ఏ మూవ్‌మెంట్ ఫ్రమ్ ఇన్‌సైడ్ టు ఔట్‌సైడ్. అంటే లోపల నుంచి బయటకు వచ్చేటువంటి సందర్భంలో మనం ఔట్ ఆఫ్ అని ఉపయోగించాలి. సో, యూజ్డ్ వెన్ సంథింగ్ లీవ్స్ ఏ ప్లేస్. ఏదైనా ఒక ప్లేస్‌ని వదిలేటువంటి సందర్భంలో కూడా ఔట్ ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్‌ని ఉపయోగించొచ్చు. యూ సీ హియర్ హీ వెంట్ ఔట్ ఆఫ్ ద రూమ్. హీ వెంట్ ఔట్ ఆఫ్ ద ఆ రూమ్ నుంచి ఎక్కడికొచ్చాడు? లోపల నుంచి బయటకొస్తున్నాడు. హీ వెంట్ ఔట్ ఆఫ్ ద రూమ్. బయటికి వెళ్ళాడు. ఆ రూమ్‌లో నుంచి బయటికి వెళ్ళాడు. సో, మూవ్‌మెంట్ ఫ్రమ్ ఇన్‌సైడ్ టు ఔట్‌సైడ్. ఇన్‌సైడ్ ఆ రూమ్ లోపల నుంచి బయటికి రావడం జరిగింది. హీ వెంట్ ఔట్ ఆఫ్ ద రూమ్. ఆ రూమ్‌లో నుంచి రూమ్ బయటకు రావడం జరిగింది. ఔట్ ఆఫ్. సో, బయట నుంచి లోపలికి వెళ్తే ఇన్‌సైడ్. లోపల నుంచి బయటకు వస్తున్నప్పుడు ఔట్ ఆఫ్ అని ఉపయోగించాలి. షీ ర్యాన్ ఔట్ ఆఫ్ ద హౌస్. ఆమె పరిగెత్తుకుంటా హౌస్‌లో నుంచి బయటకి పరిగెత్తడం జరిగింది. సో, టేక్ ద బుక్ ఔట్ ఆఫ్ యువర్ బ్యాగ్. సో, ఔట్ ఆఫ్ యువర్ బ్యాగ్. బ్యాగ్ ఇన్‌సైడ్ లోపల బుక్ ఉంచే సమయంలో ఇన్‌సైడ్ అని చెప్తాము. బ్యాగ్ లోపల నుంచి బయటకి తీసేటువంటి సందర్భంలో టేక్ ద బుక్ ఔట్ ఆఫ్ యువర్ బ్యాగ్. ఔట్ ఆఫ్ లోపల నుంచి బయటకి మూవ్‌మెంట్ ఫ్రమ్ ఇన్‌సైడ్ టు ఔట్‌సైడ్. టేక్ ద బుక్ ఔట్ ఆఫ్ యువర్ బ్యాగ్. నీ బ్యాగ్‌లో నుంచి బుక్‌ని బయటకి తీయమని చెప్పే సందర్భంలో ఔట్ ఆఫ్. ఇన్‌సైడ్ బయట నుంచి లోపలికి మూవ్‌మెంట్ ఉండడము. ఔట్ ఆఫ్ లోపల నుంచి బయటకు మూవ్‌మెంట్ ఉన్న సందర్భంలో ఔట్ ఆఫ్ అనేటువంటిది ఉపయోగిస్తాం. ఓకేనా? క్లోజ్డ్ ఏరియాస్. నెక్స్ట్ ఆన్ టు. మూవ్‌మెంట్ టు ఏ సర్ఫేస్. యూజ్డ్ వెన్ సంథింగ్ మూవ్స్ ఆన్ టాప్ ఆఫ్ ఎ సర్ఫేస్. అంటే ఏదైనా ఒక లోపలికి పర్టిక్యులర్‌గా ఇన్‌సైడ్ లోపలికి లేకుండా సర్ఫేస్ మీదకి కదులుతూ ఉన్నటువంటి సందర్భంలో ఏదైనా ఒక టాప్ ఆఫ్ ఎ సర్ఫేస్ ఏదైనా ఒక సర్ఫేస్ మీద అని చెప్పేటువంటి సందర్భంలో ఆన్ అని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద క్యాట్ జంప్డ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ చూడండి ద క్యాట్ జంప్డ్ ఆన్ ద టేబుల్. ద క్యాట్ జంప్డ్ ఆన్ టు ద టేబుల్. టేబుల్ అనేటువంటి సర్ఫేస్ మీదకి క్యాట్ జంప్ చేసిందనమాట. టేబుల్ అనేటువంటిది సర్ఫేస్. ఒక సర్ఫేస్ మీదకి టేబుల్ మీదకి జంప్ చేసింది. ఇందాక మనం చెప్పుకున్నాం. ద మ్యాన్ జంప్డ్ ఇంటు ద పూల్, ఇంటు ద రివర్. నది లోపలికి దూకాడు. సో, ఇట్ ఈస్ నాట్ ఏ సర్ఫేస్. ఆన్ ఆన్ అది ఆన్ టాప్ ఆఫ్ ఏ సర్ఫేస్. అది ఆన్ టాప్ ఆఫ్ ఏ సర్ఫేస్ కాదు. ఇంటు ద పూల్, ఇంటు ద రివర్. ఇంటు అంటే లోపల, సర్ఫేస్ కాదనమాట అది. సో, ఆన్ టు అనేటువంటిది ఒక సర్ఫేస్ మీద, ఆన్ టు ద టాప్ ఆఫ్ ఏ సర్ఫేస్. అంటే లోపల అనేది కాకుండా ఒక సర్ఫేస్ మీద అని చెప్పేటువంటి సందర్భంలో ఆన్ టు ఉపయోగించాలి. ఇంటూ, ఆన్ టు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇంటూ అంటే ఒక క్లోజ్డ్ లోపలికి వెళ్తే ఇంటూ ఉపయోగించాలి. ఒక సర్ఫేస్ మీద అయితే ఓపెన్‌లో ఒక సర్ఫేస్ మీద అయితే ఆన్ టు అని ఉపయోగించాలి. ఇక్కడ చూడండి ద క్యాట్ జంప్డ్ ఆన్ టు ద టేబుల్. టేబుల్ అనేటువంటి ఒక సర్ఫేస్ మీదకు క్యాట్ జంప్ చేసింది. ద క్యాట్ ద క్యాట్ ర్యాన్ ఇంటు ద హౌస్. ద క్యాట్ ర్యాన్ ఇంటు ద హౌస్. ఒక హౌస్ లోపలికి క్యాట్ వెళ్ళిందనమాట. ర్యాన్ ఇంటు ద పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళడం. జంప్డ్ ఆన్ టు ద టేబుల్. టేబుల్ మీదకి దూకడం. సో, చిన్న వేరియేషన్‌ని చాలా జాగ్రత్తగా గమనించాలి. హీ క్లైంబ్డ్ ఆన్ టు ద రూఫ్. ఆన్ టు ద రూఫ్.
అతను పైకి ఎక్కుతూ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? రూఫ్ మీదకి ఎక్కుకుంటూ వెళ్ళాడు. రూఫ్ పైన ఉన్నటువంటి రూఫ్ ఆన్ టు ద రూఫ్. రూఫ్ అనేటువంటి సర్ఫేస్ కాబట్టి రూఫ్ మీదకి హీ హీ క్లైమ్డ్ ఆన్ టు ద రూఫ్. పైకి ఎక్కుకుంటూ వెళ్ళాడు. ఆ రూఫ్ మీదకి పైకి ఎక్కుతూ వెళ్ళాడు అనమాట. ఆన్ టు సర్ఫేస్ కాబట్టి ఆన్ టు ఉపయోగించాం. షీ త్రూ హర్ బ్యాగ్ ఆన్ టు ద బెడ్. ఆమె బెడ్ మీద అంటే ఇంటి లోపలే ఈ త్రూ హర్ బ్యాగ్ ఆ బ్యాగ్ని విసిరేసింది బెడ్ మీదకి. ఇట్ ఇస్ ఏ సర్ఫేస్. ఒక సర్ఫేస్ మీదకి విసిరివేయడం జరిగింది కాబట్టి ఓపెన్ అనమాట అది. ఆ సర్ఫేస్ మీదకి విసిరేయడం జరిగింది కాబట్టి ఆన్ టు అని ఉపయోగిస్తుంది. షీ గెట్ ఇన్ టు ద హౌస్. షీ గెట్ ఇన్ టు ద హౌస్. ఆమె లోపలికి నడుచుకుంటూ వెళ్ళేది. హీ వాక్డ్ ఇన్ టు ద హౌస్. ఇంటిలోకి నడుచుకుంటూ వెళ్ళింది. సో ఇక్కడ లోపలికి అనేటువంటిది ఒక అలాంటి సందర్భంలో ఇంటూ ఉపయోగిస్తాం. షీ త్రూ హర్ బ్యాగ్ ఆన్ టు ద బెడ్. ఒక సర్ఫేస్ మీదకి ఆ బ్యాగ్ని విసిరేసింది అనమాట. సో ఒక సర్ఫేస్ మూమెంట్ టు ఏ సర్ఫేస్, టాప్ ఆఫ్ ఏ సర్ఫేస్, ఒక సర్ఫేస్ ఏదైనా ఒక దానికి సర్ఫేస్ పైన క్లోజ్డ్ కాకుండా ఉంటే ఓపెన్గా ఉంటే ఆ సర్ఫేస్ మీద అని చెప్పేటువంటి సందర్భంలో ఆన్ టు, లోపలికి అని చెప్పేటువంటి సందర్భంలో ఇంటూ. సో స్మాల్ వేరియేషన్, అబ్జర్వ్ దిస్. నెక్స్ట్ ఓఎఫ్ఎఫ్ ఆఫ్, a movement away from a surface, used when something moves down or away from a surface. ఏదన్నా ఒక సర్ఫేస్ మీద నుంచి క్రిందకి పడిపోతున్న సందర్భంలో కానీ దూరంగా వెళుతున్నటువంటి సందర్భంలో కానీ ఆఫ్ అని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫెల్ ఆఫ్ ద చైర్. హీ ఫెల్ ఆఫ్ ద చైర్. ఆ చైర్ మీద నుంచి కిందకి పడుతూ ఉన్నాడు. ఫెల్ ఆఫ్ డౌన్కి వచ్చేసి డౌన్ పడుతూ ఉన్నాడు. హీ ఫెల్ ఆఫ్ ద చైర్. హీ ఫెల్ ఆఫ్ ద చైర్. ఆ చైర్ మీద నుంచి డౌన్కి వచ్చేసాడు, కింద పడిపోయాడు. సో ఇప్పుడు డౌన్ ఒక సర్ఫేస్ మీద నుంచి క్రింద పడిపోయేటువంటి సందర్భంలో ఆఫ్, డౌన్ అనేటువంటి మూమెంట్ డౌన్ అనమాట. హీ ఫెల్ ఆఫ్ ద చైర్. ఆ చైర్ మీద నుంచి క్రింద పడిపోయాడు. ద బాల్ రౌండ్ ఆఫ్ ద టేబుల్. ద బాల్ రోల్డ్ ఆఫ్ ద టేబుల్. ఆ టేబుల్ మీద నుంచి రోల్ అవుతూ బాల్ ఏమైంది? క్రింద పడిపోయింది. సో అలాంటి ఆఫ్ అంటే వెన్ సంథింగ్ మూవ్స్ డౌన్, అలా కదులుతూ కింద పడిపోయినా, అలా కదులుతూ దూరంగా వెళ్ళిపోతున్నా, సర్ఫేస్కి దూరంగా వెళుతున్నా, అలాంటి సందర్భంలో ఆఫ్ అని ఉపయోగిస్తాం. షీ జంప్డ్ ఆఫ్ ద బెడ్. ఆ బెడ్ మీద నుంచి క్రిందకి దూకిందనమాట. షీ జంప్డ్ ఆఫ్ ద బెడ్. ఓకేనా? సో ఆఫ్ ఈజ్ యూజ్డ్ ఫర్ సంథింగ్, ఏ మూమెంట్ అవే ఫ్రమ్ ఏ సర్ఫేస్. నెక్స్ట్ ఫ్రమ్, స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ మూమెంట్. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ మూమెంట్ ఇదేంటంటే యూజ్డ్ వెన్ డిస్క్రైబింగ్ వేర్ సంథింగ్ స్టార్ట్స్. ఎక్కడి నుంచి అయితే మనం బయలుదేరామో ఆ బయలుదేరేటువంటి ప్రదేశం నుంచి అని చెప్పేటువంటి సందర్భంలో స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ మూమెంట్, ఒక కదలిక ఎక్కడ ప్రారంభమైంది అని చెప్పేటువంటి సందర్భంలో ఫ్రమ్ అనేటువంటిది ఉపయోగిస్తాం. స్టార్టింగ్ పాయింట్ని మనము ఫ్రమ్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. షీ కేమ్ ఫ్రమ్ స్కూల్. ఆమె వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? స్కూల్ నుంచి వచ్చింది. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏంటి? ఎక్కడ బయలుదేరింది? స్కూల్. సో కాబట్టి షీ కేమ్ ఫ్రమ్ స్కూల్. ఆమె వచ్చింది, స్కూల్ నుంచి వచ్చింది. హీ మూవ్డ్ ఫ్రమ్ లండన్ టు ప్యారిస్. అతను వెళ్ళాడు ఎక్కడి నుంచి? లండన్ నుంచి ప్యారిస్కి వెళ్ళాడు. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏంటి? లండన్ అనేటువంటిది స్టార్టింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ లండన్ నుంచి ప్యారిస్కి కదిలాడు. ఫ్రమ్ అనేటువంటిది ఎక్కడ ఉపయోగిస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ సంథింగ్ స్టార్ట్స్. ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో ఆ స్టార్టింగ్ పాయింట్కి ముందు ఫ్రమ్ అనేటువంటిది మనం ఉపయోగిస్తాం. అదేవిధంగా డెస్టినేషన్, ఎక్కడైతే చేరుకున్నామో ఆ డెస్టినేషన్కి ముందు టు అనేటువంటిది ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, హీ మూవ్డ్ ఫ్రమ్ లండన్. స్టార్టింగ్ పాయింట్ లండన్. ఎక్కడ చేరుకున్న డెస్టినేషన్ ఏంటి? ప్యారిస్. సో ప్యారిస్కి ముందు టు అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాము. ఓకేనా? సో స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ మూమెంట్ని మనము ఫ్రమ్ అనేటువంటి ప్రిపోజిషన్తో ఉపయోగిస్తాం. ద ట్రైన్ డిపార్ట్స్ ఫ్రమ్ ద స్టేషన్. ట్రైన్ బయలుదేరింది. ఎక్కడి నుంచి బయలుదేరింది? స్టేషన్ నుంచి బయలుదేరింది. కాబట్టి సో ఇక్కడ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ ఫ్రమ్ స్టేషన్ కాబట్టి దాని ముందు మనం ఫ్రమ్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ టువర్డ్స్ ఆర్ టువర్డ్. సో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సంథింగ్.
టువర్డ్ అంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సంథింగ్. సో దీన్ని ఎలా యూజ్డ్ వెన్ సమ్‌వన్ మూవ్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సంథింగ్ బట్ మే నాట్ రీచ్ ఇట్. ఒక దగ్గర నుంచి బయలుదేరారు. కానీ ఆ ప్లేస్‌కి ఇంకా చేరుకోలేదన్నమాట. డెస్టినేషన్‌కి చేరుకోని సందర్భంలో మనము టువర్డ్ ఆర్ టువర్డ్స్ ఉపయోగిస్తాం. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సంథింగ్. వెన్ సమ్‌వన్ మూవ్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సంథింగ్. ఒక ప్రదేశం నుంచి బయలుదేరారు. కానీ డెస్టినేషన్ ఇంకా రీచ్ కాలేదు. ఇక్కడ చూడండి, షీ రాన్ టువర్డ్స్ ద పార్క్. ఆమె బయలుదేరింది. ఎక్కడికి? పరిగెత్తింది. ఎటువైపుగా పరిగెత్తుతుంది? పార్క్ వైపుగా టువర్డ్స్ ద పార్క్. ఇంకా పార్క్‌కి చేరుకోలేదన్నమాట. షీ రాన్ టువర్డ్స్ ద పార్క్. పార్క్ వైపుగా పరిగెత్తుకుంటూ వెళుతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళింది. షీ రాన్ టువర్డ్స్ ద పార్క్. అంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సంథింగ్. ఏ డైరెక్షన్‌లో వెళ్తూ ఉంది ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ? టువర్డ్స్ ద పార్క్. పార్క్ డైరెక్షన్ వైపు వెళుతూ ఉందన్నమాట. పార్క్ వైపు వెళుతూ ఉంది. అలాంటి సందర్భంలో టువర్డ్స్ అని టువర్డ్ అని ఉపయోగిస్తాం. ద డాగ్ వాక్డ్ టువర్డ్ మీ. ద డాగ్ వాక్డ్. సో ద డాగ్ వాక్డ్ టువర్డ్ మీ. అంటే డాగు నడుచుకుంటూ వస్తుంది. ఎలా వస్తుంది? నా వైపుకి నడుచుకుంటూ వచ్చిందనమాట. సో ఇక్కడ ద డాగ్ వస్తూ ఉంది. ద డాగ్ వాక్ టువర్డ్ మీ. అలా నడుచుకుంటూ వచ్చింది. హీ డ్రోవ్ టువర్డ్స్ ద సిటీ. అతను డ్రైవ్ చేస్తున్నాడు. ఎటువైపు డ్రైవ్ చేశాడు? టువర్డ్స్ ద సిటీ. సిటీ వైపుగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. సిటీ వైపు. సో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సంథింగ్. ఎటువైపు వెళ్తున్నాడు? ఎటువైపు డ్రైవ్ చేస్తున్నాడు? టువర్డ్స్ ద సిటీ. సిటీ వైపుగా. సో ఇన్ ద టువర్డ్స్ అంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సంథింగ్. వెన్ సమ్‌వన్ మూవ్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సంథింగ్ బట్ మే నాట్ రీచ్ ఇట్. ఏదైనా ఒక వైపుగా మనకు మూవ్‌మెంట్ జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో టువర్డ్స్ అని ఉపయోగిస్తాము. షీ రాన్ టువర్డ్స్ ద పార్క్. ఆమె పరిగెత్తింది. ఎటువైపుగా పరిగెత్తింది? పార్క్ వైపుగా పరిగెత్తింది. టువర్డ్స్ అంటే ఎటువైపు. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సంథింగ్ అనేటువంటి కాన్సెప్ట్‌లో అనేటువంటి మీనింగ్ వచ్చే విధంగా టువర్డ్స్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. అదేవిధంగా త్రూ. మూవ్‌మెంట్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్. అనదర్ ఇన్‌సైడ్ సంథింగ్. మూవ్‌మెంట్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ ఇన్‌సైడ్ సంథింగ్. ఏదన్నా త్రూ అనేటువంటిది ఒక మూవ్‌మెంటు ఒక వైపు నుంచి మరొక వైపుకి. యూజ్డ్ వెన్ సంథింగ్ మూవ్స్ ఇన్‌సైడ్ దెన్ కమ్స్ ఔట్. ఒక వైపు నుంచి, ఒక లోపల నుంచి త్రూ, అలా లోపల నుంచి అలా బయటకి రావడం అనమాట. ఇక్కడ చూడండి, హీ వాక్డ్ త్రూ ద టన్నెల్. అలా నడుచుకుంటూ వచ్చాడు. ఒక ఇన్‌సైడ్ ఉంటుంది. ఆ ఇన్‌సైడ్ నుంచి అలా మూవ్‌మెంట్ అనేటువంటిది మూవ్‌మెంట్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్. క్లోజ్డ్ నుంచి మూవ్‌మెంట్ ఒక వైపు నుంచి మరొక వైపుకి వచ్చేటువంటి సందర్భంలో మనం త్రూ అనేటువంటిది ఉపయోగిస్తాం. మూవ్స్ ఇన్‌సైడ్ అండ్ దెన్ కమ్స్ ఔట్. ఒక లోపల ఏదైనా ఒక లోపల నుంచి అలా చూస్తూ అలా బయట రావడం. హీ వాక్డ్ త్రూ ద టన్నెల్. ఒక టన్నెల్ లోపల నుంచి నడుచుకుంటూ బయటకొచ్చాడు. ద ట్రైన్ పాస్డ్ త్రూ ద మౌంటైన్స్. ఆ మౌంటైన్స్ మధ్య నుంచి ద ట్రైన్ పాస్డ్ త్రూ ద మౌంటైన్స్. ఆ మౌంటైన్స్ గుండా మౌంటైన్స్ మధ్యలో ఈ ట్రైన్ అనేటువంటిది కదులుతూ బయట రావడం జరిగిందనమాట. ద బాల్ రోల్డ్ త్రూ ద హోల్. ఒక హోల్ లోపల నుంచి బాల్ అలా రోల్ అవుతూ అలా బయటకి రావడం జరిగింది. ఒక మీడియంలో. ఇంకోటి చూడండి, ఐఎమ్ లుకింగ్ త్రూ ద విండో. నేను చూస్తూ ఉన్నాను. ఐఎమ్ లుకింగ్ త్రూ ద విండో. నేను చూస్తున్నాను. దేంట్లోంచి చూస్తున్నాను? త్రూ ద విండో. విండో ఒక మీడియం మధ్యలో ఉన్నటువంటి ఆ విండో ద్వారా నేను బయట చూస్తున్నాను. ఐఎమ్ లుకింగ్ త్రూ ద విండో. త్రూ ద్వారా. ఇన్‌సైడ్ ఆ లుకింగ్ లోపల, ఆ విండో లోపల నుంచి బయట చూస్తూ ఉన్నానన్నమాట. అర్థమైందా? సో త్రూ అనేటువంటిది వెన్ సంథింగ్ మూవ్స్ ఇన్‌సైడ్ అండ్ దెన్ కమ్స్ ఔట్. ఏదైనా ఒక మూవ్‌మెంట్ ఒక ఒక ఏదైనా ఒక మీడియం ద్వారా, మాధ్యమం ద్వారా లోపల నుంచి బయటకు చూడడాన్ని మనం చూడడం కావచ్చు. లేదంటే ఒక క్లోజ్డ్ ఇన్‌సైడ్ నుంచి అలా బయటకు రావడం కావచ్చు. అలా మూవ్‌మెంట్ కనుక జరిగితే దాన్ని మనము ఒక హోల్ ఉంది. ద బాల్ రోల్డ్ త్రూ ద హోల్. ఆ హోల్ మధ్యలోని త్రూ ద హోల్. ఆ హోల్‌లో నుంచి అలా రోల్ అవుతూ దాంట్లోంచి బయటకొచ్చిందనమాట. సో అలా ఏ మూవ్‌మెంట్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ ఇన్‌సైడ్ సంథింగ్. ఒక లోపల నుంచి అలా వస్తే దాన్ని మనము త్రూ అని ఉపయోగిస్తాము. ఓకేనా? కిటికీలోంచి బయట చూసే సందర్భంలో కూడా త్రూ. ఐయామ్ లుకింగ్ త్రూ ద విండో అలా ఉపయోగిస్తామనమాట. అర్థమైందా? నెక్స్ట్ ఓవర్. ఏ మూవ్‌మెంట్ అబౌవ్ సంథింగ్. పైన ఏదైనా ఒకటి మూవ్‌మెంట్ కదలిక ఉన్నప్పుడు ఓవర్ ఉపయోగిస్తాం. ఓకేనా? కదలిక ఉండాలి.
used when something moves above and across an object. ద ప్లేన్ ఫ్లూ ఓవర్ ద సిటీ. ప్లేన్ వెళ్తూ ఉంది. ఆ సిటీ మీదుగా పైనుంచి అలా వెళ్తూ ఉందన్నమాట. అలా మూవ్‌మెంట్ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఓవర్ అనేటువంటిది ఉపయోగిస్తాం. ఓకేనా? ద ప్లేన్ ఫ్లూ ఓవర్ ద సిటీ. ద ప్లేన్ ఫ్లూ ఓవర్ ద సిటీ. ఆ ప్లేను సిటీ మీదుగా పైనుంచి వెళ్తూ ఉందన్నమాట. హీ జంప్డ్ ఓవర్ ద ఫెన్స్. అతను జంప్ చేశాడు. ఆ ఫెన్సింగ్ మీదుగా పైనుంచి అలా పైకి అవతలకి దూకడం జరిగిందనమాట. సో, హీ జంప్డ్ ఓవర్ ద ఫెన్స్. ద డాగ్ లీప్డ్ ఓవర్ ద వాల్. ద డాగ్ లీప్డ్. డాగ్ జంప్ చేసింది. ఆ వాల్ మీద నుంచి పైకి ఇటు నుంచి అటువైపు జంప్ చేయడం జరిగిందండి. ఓవర్ ద వాల్. ఓవర్ అంటే అబౌవ్, పైన, లేదంటే మూవ్స్ అబౌవ్ అండ్ అక్రాస్ ఆన్ అన్ ఆబ్జెక్ట్. అలా కదులుతూ ఉన్నప్పుడు మూవ్ ఉపయోగిస్తాం. ఓవర్ ఉపయోగిస్తాం. కదలిక లేకుండా పైన ఉంటే అప్పుడు ఏమని ఉపయోగిస్తామంటే అబోవ్ అని ఉపయోగిస్తాం అనమాట. ఓకేనా? ద ప్లేన్ ఫ్లూ ఓవర్ ద సిటీ. ఆ సిటీ మీదుగా అది మూమెంట్ సంథింగ్ అలా కదులుతూ వెళ్ళిందనమాట. సిటీ మీదుగా పైన అలా వెళ్ళింది. ఓవర్ అంటే మీద, పైన. అర్థమైందా? సో, ఓవర్‌కి, అబోవ్‌కి డిఫరెన్స్ అర్థమైందా? ఓవర్ అంటే మూమెంట్ ఉంటుంది. అబోవ్ అంటే మూమెంట్ ఏమి ఉండదనమాట. పైన ఉంది అని చెప్పే సందర్భంలో అబోవ్ ఉపయోగిస్తాం. అదేవిధంగా అండర్. మూమెంట్ బిలో సంథింగ్. సో, యూజ్డ్ వెన్ సంథింగ్ మూవ్స్ బినీత్ అనదర్ ఆబ్జెక్ట్. హీ క్రాల్డ్ అండర్ ద టేబుల్. ఆ టేబుల్ మీద ఆయన అబ్బాయి అతను పాక్కుంటూ వస్తున్నాడు. టేబుల్ క్రింద పాక్కుంటూ వస్తున్నాడు. మూమెంట్ ఉంది. అండర్ అంటే మూమెంట్. ఓకేనా? అండర్ అంటే మూమెంట్ ఉందన్నమాట. కదులుకుంటూ పాక్కుంటూ వస్తున్నాడు. ద టన్నెల్ గోస్ అండర్ ద రివర్. ఆ టన్నెల్, ఆ రివర్ అక్కడ మూమెంట్ ఉందన్నమాట. ద బాల్ రోల్డ్ అండర్ ద చైర్. ఆ బాల్ చైర్ కింద అలా మూమెంట్ కదులుతూ వస్తూ ఉంది. సో, అలా మూమెంట్ ఉన్నటువంటి సందర్భంలో క్రింద అనేటువంటి క్రింద ఉండి కదలిక ఉన్నటువంటి సందర్భంలో అండర్ అనేటువంటి మనం ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. అలాంగ్. మూమెంట్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఒక స్ట్రైట్ లైన్‌లో అలా లైన్ వెంబడి, ఆ దారి వెంబడి, ఆ రోడ్డు వెంబడి. యూజ్డ్ వెన్ సంథింగ్ మూవ్స్ ఫాలోయింగ్ ఏ పాత్. ఒక దారి వెంబడి ఫాలో అవుతూ అదే దారిలో అని చెప్పేటువంటి మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అని చెప్పేటువంటి సందర్భంలో అలాంగ్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, షీ వాక్డ్ అలాంగ్ ద రోడ్. ఆమె నడుచుకుంటూ వెళ్తుంది. ఆ రోడ్డు ఎలా ఉందో, రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్తుంది. రోడ్డు ఎలా అయితే వెళ్తూ ఉందో ఆ దారి వెంబడే అలాగే నడుచుకుంటూ, ఆ వే వెంబడే అలా నడుచుకుంటూ వెళ్తుంది. అలాంగ్ అంటే ఆ రోడ్డు ఎలా అయితే వెళ్తుందో స్ట్రైట్ లైన్ అనమాట. ఆ లైన్ వెంబడి నడుచుకుంటూ వెళ్ళడం. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అలాంగ్ అని ఉపయోగిస్తాం. హీ డ్రోవ్ అలాంగ్ ద బీచ్. ఆయన డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ బీచ్ ఎలా అయితే ఉందో ఆ బీచ్ లైన్ మీదనే, బీచ్‌లోనే అలా నడుచుకుంటూ అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడనమాట. హీ ర్యాన్ అలాంగ్ ద రివర్ బ్యాంక్. ఆ రివర్ బ్యాంక్ మీదుగా ఆ స్ట్రైట్ లైన్‌లో అతను పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అలాంగ్ అంటే వెంబడి. మనం ఏదైతే దారి ఉందో, స్ట్రైట్ లైన్ ఉందో, ఫాలోయింగ్ పాత్ ఉందో, ఆ ఫాలోయింగ్ పాత్ వెంబడి మూవ్ అవుతూ వెళుతూ ఉంటే, అలాంటి సందర్భంలో అలాంగ్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. ఆ రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్దాం. రోడ్ ఉంది. ఆ రోడ్డు వెంబడి అలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా అక్రాస్. అక్రాస్ అనేటువంటిది మూవ్‌మెంట్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్. వన్ సైడ్ టు అనదర్. సో, ఒక రోడ్ ఉంది. రోడ్డుకి ఇటు నుంచి అటువైపు అని ఉపయోగించే సందర్భంలో అక్రాస్ అనేటువంటిది ఉపయోగిస్తాం. యూజ్డ్ వెన్ సంథింగ్ మూవ్స్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్. ఒక వైపు నుంచి మరొక వైపుకు వెళ్తున్న సందర్భంలో అక్రాస్ అనేటువంటి ప్రిపోజిషన్‌ని ఉపయోగించాలి. ఇక్కడ చూడండి, షీ ర్యాన్ అక్రాస్ ద స్ట్రీట్. షీ ర్యాన్ ఆ స్ట్రీట్‌కి ఇటు నుంచి అటువైపు ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్తుందన్నమాట. దే స్వామ్ అక్రాస్ ద రివర్. రివర్‌కి ఇటు ఒడ్డు, ఈ వైపు ఒడ్డు నుంచి, బ్యాంక్ నుంచి అటువైపు ఒడ్డు, ఆ ఒడ్డు వరకు అలా ఈదుకుంటూ స్విమ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో, అక్రాస్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్. ఒక సైడ్ నుంచి మరొక సైడ్‌కి అలా ఈదుకుంటూ, ఈత కొట్టుకుంటూ వెళ్తున్నారు. హీ వాక్డ్ అక్రాస్ ద బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్‌కి ఇటువైపు నుంచి అటువైపు అతను నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలాంగ్ అంటే రోడ్డు వెంబడి. రోడ్డు ఎలా ఉంటే అలా నడుచుకుంటూ వెళ్తే అలాంగ్. అక్రాస్ అంటే రోడ్డుకి ఇవతల నుంచి అవతలకి నడుచుకుంటూ వెళ్తే దాన్ని అక్రాస్ అని ఉపయోగిస్తాం.
ఓకేనా? అదేవిధంగా పాస్ట్ మూమెంట్ బియాండ్ సంథింగ్ ఏదైనా కదలిక అనేటువంటిది యూజ్డ్ వెన్ సంథింగ్ మూవ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సంథింగ్ ఏదైనా ఒక దానికి ముందర ఇన్ ఫ్రంట్ ఆఫ్ అలా ముందర కానీ ఏదైనా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే పాస్ట్ని ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షీ వాక్డ్ పాస్ట్ ద పోస్ట్ ఆఫీస్ అంటే ఆమె నడుచుకుంటూ వెళ్తుంది, పోస్ట్ ఆఫీస్ ముందర నడుచుకుంటూ వెళ్తుంది అనమాట. సంథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ముందు అనే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేటువంటి దాని బదులుగా మనం పాస్ట్ అని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ సంథింగ్. హీ డ్రోవ్ పాస్ట్ మై హౌస్ మన ఇంటి ముందు నుంచి అతను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. వీ ర్యాన్ పాస్ట్ ద స్కూల్ మనం పరిగెత్తుకుంటూ వెళ్తున్నాం, ఆ స్కూల్ ముందు నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాం. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేటువంటి మీనింగ్ వచ్చే సందర్భంలో పాస్ట్ అనేటువంటి ప్రిపోజిషన్ కూడా మనం ఉపయోగించవచ్చు. నెక్స్ట్ అప్ అప్ ఏ మూమెంట్ ఇన్ అన్ అప్వర్డ్ డైరెక్షన్ ఏదన్నా ఒక కదలిక అనేటువంటిది పైకి హయ్యర్ దెన్ వెన్ సంథింగ్ మూవ్స్ టు ఏ హయ్యర్ పొజిషన్ అలా పైకి వెళుతున్నటువంటి కదలిక మూమెంట్ పైకి ఉన్న సందర్భంలో అప్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించవచ్చు. ఇక్కడ చూడండి, షీ క్లైంబ్డ్ అప్ ద స్టైర్స్ షీ క్లైంబ్డ్ అప్ ద స్టైర్స్ షీ క్లైంబ్డ్ అప్ ద స్టైర్స్ సో అమ్మాయి క్లైంబ్ ఎక్కుతూ ఉందన్నమాట. ఎలా? అప్ ద స్టైర్స్ మెట్లు పైకి ఉన్నాయి, అప్ మూమెంట్ అప్వర్డ్ అలా పైకి మూమెంట్ ఉంది కాబట్టి అప్వర్డ్ డైరెక్షన్ కాబట్టి అప్ అని ఉపయోగిస్తాం పైకి. ద బర్డ్ ఫ్లూ అప్ ఇన్ ద స్కై సో ఇది కూడా హై మూమెంట్ ద హైయర్ పొజిషన్ అలా హైట్ పైకి వెళ్తున్న సందర్భంలో మనం అప్ అని ఉపయోగించాం. హీ వాక్డ్ అప్ ద హిల్ ఆ హిల్కి అలా నడుచుకుంటూ పైకి వెళ్తూ ఉన్నాడు అనమాట. ఇలాంటి సందర్భంలో కూడా మనం అప్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. సో అప్ మీన్స్ అప్వర్డ్ డైరెక్షన్ టు ఏ హయ్యర్ పొజిషన్ అలా పైకి వెళ్తూ ఉన్న సందర్భంలో మనం అప్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. సో డౌన్ అనేటువంటిది దానికి రివర్స్ ఆపోజిట్. డౌన్ మూమెంట్ ఇన్ ఏ డౌన్వర్డ్ డైరెక్షన్ యూజ్డ్ వెన్ సంథింగ్ మూవ్స్ టు ఏ లోయర్ పొజిషన్ ఇంకా క్రిందకి అని చెప్పేటువంటి సందర్భం లోయర్ పొజిషన్కి మూమెంట్ ఉన్న సందర్భంలో డౌన్ అని ఉపయోగించాలి. ఇక్కడ చూడండి, హీ ర్యాన్ డౌన్ ద హిల్ ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎలా? హిల్ కంటే క్రిందకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అనమాట. షీ వాక్డ్ డౌన్ ద స్టైర్స్ ఆమె నడుచుకుంటూ వెళ్ళింది స్టైర్స్ క్రిందకి, డౌన్ ద స్టైర్స్ కిందకి నడుచుకుంటూ వస్తుంటారు. డైరెక్షన్ ఆఫ్ టు ఏ లోయర్ పొజిషన్ పైనుంచి అప్ నుంచి క్రిందకి వస్తున్న సందర్భంలో డౌన్ అనేటువంటిది ఉపయోగించాలి. షీ వాక్డ్ డౌన్ ద స్టైర్స్. ఓకేనా? ద బాల్ రోల్ డౌన్ ద స్లోప్ అలా బాల్ రోల్ అవుతూ వస్తుంది. డౌన్ ద స్లోప్ అలా క్రిందకి నడుచుకుంటూ వస్తుంది అనమాట. సో ఈ మూమెంట్ ఇన్ డౌన్లో డైరెక్షన్ పైనుంచి క్రిందకి అని చెప్పే సందర్భంలో మనం డౌన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. ఓకేనా? అదేవిధంగా అరౌండ్ ఏ మూమెంట్ ఇన్ ఏ సర్క్యులర్ డైరెక్షన్ చుట్టూ, అరౌండ్ అంటే చుట్టూ అనమాట. యూజ్డ్ వెన్ సంథింగ్ మూవ్స్ ఇన్ ఏ సర్కిల్స్ ఆర్ ఇన్ ఏ ఇండైరెక్ట్ పాత్. ఇక్కడ చూడండి, దే వాక్డ్ అరౌండ్ ద పార్క్ ఆ పార్క్ చుట్టూ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. అరౌండ్ అంటే చుట్టూ. దే వాక్డ్ అరౌండ్ ద పార్క్. ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్ ఎర్త్ మూవ్ అవుతూ ఉంది. ఎలా? సూర్యుని చుట్టూ, అరౌండ్ చుట్టూ. హీ డ్రోవ్ అరౌండ్ ద సిటీ ఆ సిటీ చుట్టూ కూడా అతను డ్రైవ్ చేస్తుండు. అరౌండ్ మీన్స్ సర్క్యులర్ డైరెక్షన్, సర్క్యులర్ చుట్టూ అనే సందర్భంలో మనం అరౌండ్ అనేటువంటి ఈ ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం అనమాట. ఓకేనా? సో క్విక్ సమ్మరీ ఒకసారి చూద్దాము. టు అంటే మూమెంట్ టువర్డ్స్ ఏ ప్లేస్, ఒక ప్లేస్ ఏ ప్లేస్కి పర్టికులర్ ప్లేస్కి కదులుతూ ఉన్న సందర్భంలో ఏ పర్టికులర్ డెస్టినేషన్ చెప్పే సందర్భంలో మనం టు ఉపయోగిస్తాం. హీ వెంట్ టు స్కూల్ ఒక మూమెంట్ ఏ డెస్టినేషన్కి వెళ్తుంది, పర్టికులర్ డెస్టినేషన్ చెప్పినప్పుడు టు ఉపయోగిస్తాం. ఇంటూ ఎంటరింగ్ అనే ఎన్క్లోజ్డ్ స్పేస్, ఇంటూ ఒక ఓపెన్ స్పేస్ నుంచి ఒక క్లోజ్డ్ స్పేస్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇంటూ ఉపయోగిస్తాం. అవుట్ నుంచి ఇన్కి వెళ్తున్నా. షీ ర్యాన్ ఇన్ టు ద రూమ్ ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఎక్కడికి? రూమ్లోకి వెళ్ళింది. ఎంటరింగ్ ఇంటూ ఏ ఎన్క్లోజ్డ్ స్పేస్ అనమాట. అవుట్ ఆఫ్ సో లీవింగ్ అండ్ ఎన్క్లోజ్డ్ స్పేస్ ఆ ఎన్క్లోజ్డ్ స్పేస్ నుంచి బయట వస్తున్నటువంటి సందర్భంలో మనం అవుట్ ఆఫ్ ఉపయోగిస్తాం. హీ వాక్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్ సో ఆ హౌస్ లోపల నుంచి బయటకు వస్తుంది అనమాట. ఆన్ టు మూవింగ్ టు ఏ సర్ఫేస్ ఒక సర్ఫేస్ మీద అని చెప్పేటువంటి సందర్భంలో లోపల కాకుండా ఇన్సైడ్ క్లోజ్డ్ కాకుండా ఒక సర్ఫేస్ మీద అని చెప్పేటువంటి సందర్భంలో ఆన్ టు ఉపయోగిస్తాం.
షీ జంప్డ్ ఆన్ టు ద టేబుల్. టేబుల్ మీదకి ఆ అమ్మాయి జంప్ చేసింది. ఆఫ్, ఏ మూవింగ్ అవే ఫ్రమ్ ఏ సర్ఫేస్. హీ ఫెల్ ఆఫ్ ద బైక్. మూవింగ్ అవే ఫ్రమ్ ద సర్ఫేస్. సో హీ ఫెల్ ఆఫ్ ద బైక్. ఆ బైక్ మీద నుంచి క్రిందకి, సర్ఫేస్ నుంచి డౌన్‌కి వచ్చే సందర్భంలో మనం ఆఫ్ అనేటువంటిది ఉపయోగిస్తాం. ఏదైనా అవే అవే దూరం వెళ్తున్నా కూడా ఆఫ్ అని ఉపయోగిస్తాం. సో, హీ ఫెల్ ఆఫ్ ద బైక్. ఇక్కడ బైక్ మీద నుంచి కిందకి డౌన్‌కి రావడం కాబట్టి పడడం జరిగింది. సో, ఫెల్ ఆఫ్. ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. హీ ట్రావెల్డ్ ఫ్రమ్ ఢిల్లీ. హీ ట్రావెల్డ్ ఫ్రమ్ ఢిల్లీ. సో, స్టార్టింగ్ పాయింట్‌కి మనం ఫ్రమ్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. ఆయన బయలుదేరాడు. ఎక్కడి నుంచి? ఢిల్లీ నుంచి. నెక్స్ట్ టువర్డ్స్. మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్. షీ ర్యాన్ టువర్డ్స్ ద స్కూల్. ఆ అమ్మాయి పరిగెత్తుతూ ఉంది. ఎటువైపు పరిగెత్తుంది? టువర్డ్స్ ద స్కూల్ వైపు పరిగెత్తుతూ ఉంది. సో, టువర్డ్స్. అదేవిధంగా త్రూ, మూవింగ్ ఇన్సైడ్ సంథింగ్. మూవింగ్ ఇన్సైడ్ సంథింగ్. హీ వాక్డ్ త్రూ ద టన్నెల్. ఏదైనా ఒక ఇన్సైడ్ లోపల నుంచి ఒక మీడియం ద్వారా, ఒక మాధ్యమం ద్వారా మనం చూస్తున్నాము, దాని ద్వారా వెళుతున్నాము అని చెప్పేటువంటి సందర్భంలో త్రూ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. వీ వాక్డ్ త్రూ ద టన్నెల్. టన్నెల్ మీద లోపల నుంచి మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. ఓవర్, మూవింగ్ అబోవ్ సంథింగ్. హీ జంప్డ్ ఓవర్ ద ఫెన్స్. మూవింగ్ అబోవ్ సంథింగ్. ఏదైనా ఒక దాని మీద నుంచి మనము ఓవర్ మీద, పైనుంచి అలా మూమెంట్ అనేటువంటిది జరుగుతూ ఉంటే, అబోవ్ పైన, అప్పుడు ఓవర్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. అండర్, మూవింగ్ బిలో సంథింగ్. ఏదైనా క్రింద ఏదైనా మూమెంట్ జరుగుతూ ఉంటే దానికి అండర్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. షీ క్రాల్ అండర్ ద టేబుల్. టేబుల్ కింద ఆమె కదులుతూ ఉందన్నమాట మూమెంట్. అలాంగ్, మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ పాత్. వీ వాక్డ్ అలాంగ్ ద రివర్. వీ వాక్డ్, మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆ రివర్ వెంబడి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆ రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్తున్నాం. అక్రాస్, మూవింగ్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్. ఒకవైపు నుంచి మరొక వైపు అని చెప్పేటువంటి సందర్భంలో అక్రాస్. హీ స్వామ్ అక్రాస్ ద లేక్. ఆ లేక్కి ఇటువైపు నుంచి అటువైపు స్విమ్ చేశారనమాట. ఈత కొట్టుకుంటూ వెళ్ళారు. పాస్ట్, మూవింగ్ బియాండ్ సంథింగ్. షీ వాక్డ్ పాస్ట్ ద షాప్. అంటే షాపుకు ముందు మూవింగ్ నడుచుకుంటూ వెళ్ళారనమాట. అప్, మూవింగ్ హయ్యర్. పైకి వెళ్ళే సందర్భంలో కదలిక ఉన్నప్పుడు మనం అప్ ఉపయోగిస్తాం. హీ క్లైంబ్డ్ అప్ ద ల్యాడర్. డౌన్, మూవింగ్ లోయర్. అలా క్రిందకి మూమెంట్ కదులుతూ ఉన్నప్పుడు డౌన్ ఉపయోగిస్తాం. షీ ర్యాన్ డౌన్ ద స్టైర్స్. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎక్కడికి? స్టైర్స్ కిందకి రన్ అవుతూ వచ్చింది. అరౌండ్, మూవింగ్ ఇన్ సర్కిల్స్. అలా చుట్టూ రౌండ్ అని చెప్పేటువంటి సందర్భంలో అరౌండ్ ఉపయోగిస్తాం. హీ డ్రోవ్ అరౌండ్ ద సిటీ. హీ డ్రోవ్ అరౌండ్ ద సిటీ. ఆ సిటీ చుట్టూ రౌండ్గా ఆమె షీ డ్రైవ్ చేసుకుంటూ అరౌండ్, చుట్టూ అని చెప్పేటువంటి సందర్భంలో హీ డ్రోవ్ అరౌండ్ ద సిటీ. సిటీ చుట్టూ కూడా ఆమె అతను డ్రైవ్ చేసుకుంటూ సిటీ చుట్టూ తిరిగాడనమాట. సో, అరౌండ్ అంటే అరౌండ్, చుట్టూ అని చెప్పేటువంటి సందర్భంలో మూమెంట్, అలా రౌండ్ అనేటువంటి మూమెంట్ ఉన్నప్పుడు ఈ ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. సో, దీస్ ఆర్ ద ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్ ఇవి. సో, జాగ్రత్తగా విద్యార్థులందరూ కూడా దీన్ని నేర్చుకొని ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్, ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్, ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్ ఇవి నేర్చుకొని ప్రిపోజిషన్స్ మీద మంచి కమాండ్ సాధించి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మిగిలిన ఇంగ్లీష్ ప్రిపోజిషన్ నేర్చుకోవాలి అనుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా పంపించాలని చెప్పి కోరుకుంటూ, మీ బాలచంద్ర. థ్యాంక్ యూ.